కొంచెం ఓవర్ స్ట్రెయిన్ అయినా లేదా మనం రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే మనం జాబ్ కానీ డెస్క్టాప్ వర్క్ కానీ ఓవర్గా కొద్దిగా స్ట్రెయిన్ అయినా కూడా పెయిన్ రావడము, కొంచెం ఎక్సర్సైజెస్ చేసినా మనకు ఉపశమనం కలగడము, లేదా ఎక్కువగా రెస్ట్ తీసుకుంటేనే మనకు ఉపశమనం రావడం, ఒక్కొక్కసారి ఉపశమనం కూడా రాకపోయి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో యూజువల్గా మనం ఆ స్టేజ్లోనే, అంటే కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, హెల్త్ కాన్షియస్ లేని వాళ్ళైతే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళరు. వాళ్ళు ఇంట్లోనే రెస్ట్ తీసుకొని ఒంటిగా తగ్గించుకునే ప్రయత్నమే ఎక్సర్సైజ్ చేసో ఏదో చేసి తగ్గించుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకి ఏం జరుగుతుంది, డాక్టర్ దగ్గర పోతే ఒక ఎక్స్రే తీస్తాడు, కొంత గ్యాప్ వచ్చిందమ్మా, ఎందుకంటే డిస్ప్లే కనబడవు ఎక్స్రేలో. సో కొంత గ్యాప్ వచ్చింది, కొంచెం స్టిఫ్నెస్ వచ్చింది, ఏం పర్లేదు, రెస్ట్ తీసుకోండి, ఓ 2 రోజులు 4 రోజులు పెయిన్ కిల్లర్ వాడేసేయండి, అయినా తగ్గకపోతే ఓ ఫిజియోథెరపీ చేయించుకోండి అని చెప్పేసి మీకు పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అండ్ అలాగే కన్సిస్టెంట్గా ఇలాగే డీజనరేట్ అయ్యి, ఇప్పుడు మనం లక్షణాలకే వైద్యం ఇచ్చాము, సో కాబట్టి ఇది ఇంకా డీజనరేషన్ అయ్యి మనకి ఇంకా హెవీగా స్టిఫ్నెస్ క్రియేట్ అయ్యి కర్వేచర్లో కూడా కొంతవరకు డిఫెక్ట్స్ రావడము, లేదా డిస్క్ కొద్దిగా ఎక్కువగా ఎక్స్ట్రీమ్గా ప్రోట్రూడ్ అవ్వడం. మనం డిస్క్ చూసుకుంటే ఇది ఇప్పుడు మన వెన్నుపూసలో ఒక్క సెగ్మెంట్ మాత్రమే. సో దీంట్లో డిస్క్ చూడొచ్చు, ఇక్కడ నరం చూడొచ్చు. సో మన బ్రెయిన్ నుంచి కంప్లీట్గా నర్వస్ సిస్టమ్ అంతా కూడా వెన్నుపూస ద్వారా పాస్ అవుతుంది. సో ఈ సర్వైకల్ రీజన్ నుంచి మన చేతి నరాలన్నీ కూడా పాస్ అవుతూ ఉంటాయి. సో మెడ దగ్గర నరాలు ఏమన్నా కంప్రెస్ అయ్యాయి అనుకోండి, విపరీతంగా మెడ నొప్పి, తల నరాలు కంప్లీట్గా కంప్రెస్ అయ్యి తల తిరగడము, తర్వాత వర్టిగో లాంటి కండిషన్స్ రావడము. సో మెల్లమెల్లగా చేతి నరాలన్నీ కూడా బాగా ప్రెస్ అయ్యి చేతి తిమ్మిర్లు ఎక్కేయడము, చేతుల్లో మంటలు రావడము, రేడియేటింగ్ పెయిన్స్ భుజాల్లో రావడము అలా జరుగుతూ ఉంటుంది. అదే మధ్య భాగంలో డీజనరేషన్స్ అయ్యాయి అనుకోండి, ఈపు భాగంలో బాగా క్రాంప్స్ రావడము, పెయిన్స్ రావడము, రేడియేటింగ్ పెయిన్స్ రావడము, లంబార్ రీజన్లో లోవర్ బ్యాక్లో వచ్చిందనుకోండి కంప్లీట్గా మనకి సివియర్గా బ్యాక్ పెయిన్స్ రావడము. అండ్ కాళ్ళకు సంబంధించిన నరాలన్నీ ఇక్కడ నుంచే పారుతూ ఉంటాయి కాబట్టి కాళ్ళలో రేడియేటింగ్ పెయిన్స్, మంటలు, బర్నింగ్ సెన్సేషన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ 4th స్టేజ్లో చాలా తీవ్రంగా సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తాము. కొంచెం హెవీగా పెయిన్ కిల్లర్స్, ఈ మధ్య అనస్థీషియా ఇంజెక్షన్స్ కూడా ఇచ్చేస్తున్నారు పెయిన్ మేనేజ్మెంట్కి. సో మేనేజ్మెంట్ ట్రీట్మెంటే జరుగుతుంది. సో 4th స్టేజ్లో కొంతమందికి సర్జరీ సజెస్ట్ చేస్తారు, కొంతమందికి చేయరు. బట్ ఇంకా కొద్దిగా ప్రోగ్రెస్ అయిపోయాక 5th స్టేజ్లో మీ పని మీరు చేసుకునే పరిస్థితులు ఉండరు. హెవీ పెయిన్స్కి మీరు బెడ్ రిడన్కి అయినా కూడా మీకు విపరీతంగా నొప్పులు అలాగే కొనసాగుతూ ఉంటాయి. సో అప్పుడు చూసుకుంటే ఎంఆర్ఐ తీస్తే మీ డిస్క్ హెవీగా ప్రొలాప్స్ అయిపోయి ఉంటుంది, నరం పూర్తిగా కంప్రెషన్లో ఉంటుంది. సో కంపల్సరీ మీకు సర్జరీ అండర్గో కావాలని చెప్తారు.